ఈ సందర్భంగా ఆనాడు 2014-19 సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు గోండమ్మ గారు శాసనసభ్యులుగా సింగయ్య ఉన్నప్పుడు మనందరి జీవన విధానం ఏ విధంగా ఉందని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. మరి ఆనాడు మన పార్టీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైనా సరే ప్రమాదశాత్తు చనిపోతే చందన బీమా కింద 2 లక్షల రూపాయలు ఇమీడియట్ గా వాళ్ళ దాన సంస్కారాలు అవ్వక ముందే కూడా వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా మన తెలుగుదేశం పార్టీ కానీ మనందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఎవరైనా ప్రమాదశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళకి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి సహాయం కింద 5 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం తరఫున డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసే విధంగా కూడా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నారు. అంతేకాదు ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలని చెప్పి ఒక మొత్తం ఉద్దేశంతో 5 రూపాయలకే స్వచ్ఛమైన నాణ్యమైన భోజనాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తాం. 3 కోట్ల కూడా
చక్కగా కమ్మని ఆహారం తింటూ 15 రూపాయలకి ఒక పూట గడిచే విధంగా ఒక సామాన్యుడు బతికే విధంగా కూడా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాదు అనేక విధాలుగా అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యువతకు కానీ, మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, పురుషులకు కానీ అన్ని విధాలుగా కూడా ఒక దండగా నిలిచిన పార్టీ మనందరికీ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఆనాడు బోండమ్మ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తెలుగుదేశం ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నామో మనందరికీ కూడా బాగా తెలుసు. సింగ్నగర్ బ్రిడ్జ్ అయితే కానివ్వండి, ఇక్కడ ప్రధానమైన సమస్య చెత్త డంపింగ్ యార్డ్ తరలింపు. అనేక మంది శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో పనిచేశారు. కానీ బోండమ్మ గారు కేవలం 5 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు అభివృద్ధిని కేవలం 5 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత మనందరి ప్రీతం నాయకుడు బోండమ్మ గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అనేక విధాలుగా స్థానికులు రోగాల బారి పడుతూ టైఫాయిడ్, డెంగ్యూ, ఫీవర్ అని చెప్పి అనేక విధాలుగా చెత్త డంపింగ్ యార్డ్ వల్ల మొత్తం సిటీలో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ తరలించి ఇక్కడ డంప్ చేస్తా ఉంటే చుట్టుపక్కల పరిసరాల్లో ప్రాంతాల్లో ఉన్న స్థానికులందరూ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పడతా ఉంటే ఆనాడు 2014 ముందు బోండమ్మ గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానంగా లిఖించిన ఏకైక అంశం చెత్త డంపింగ్ యార్డ్ తరలింపు. ఇచ్చిన మాట ప్రకారం ఈ చెత్త డంపింగ్ యార్డ్ తరలించిన మనందరి ప్రీతం నాయకుడు బోండమ్మ గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి 2019 నుంచి ఇప్పుడు దాకా 5 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఎవరి ఇంటికైనా ఎవరైనా చనిపోతే ప్రవల్సేపు ఎవరింటికైనా ఒక 2 లక్షల రూపాయలు కాదు కదా, ఒక 200 రూపాయలన్నా ప్రభుత్వం తరఫున ఇచ్చారా అని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. మరి ప్రభుత్వం వచ్చింది, పేదవాడికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ తీశారు. ఎవరైనా ప్రమాదం చేస్తూ చనిపోతే ఇచ్చే 2 లక్షల బీమాను తీశారు. ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఇచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా తీసేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. మరి అన్నిటికి కూడా రేపొద్దున ఈ 23 రోజులే ఉంది. మే 13వ తారీఖున మనకి ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు అనేక ధర్నాలు చేసాం, అనేక పోరాటాలు చేసాం. పేద పక్షాలు అన్ని విధాలుగా కూడా మనం ధర్నా చౌక్ లో కానీ అనేక విధాలుగా మనం కేసులు పెట్టించుకొని మరి మనం పోరాటాలు చేసాం. ఇలా పట్టాల ఇష్యూ అయితే కానివ్వండి, అనేక ప్రధాన సమస్యలన్నింటినీ కూడా మనం బోండమ్మ గారి సారథ్యంలో తప్పకుండా నియోజకవర్గం మొత్తం అందరూ కూడా కలిసికట్టుగా అన్ని విధాలుగా కూడా పేద ప్రజలకు అండగా ఉన్న నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సభ్యులను, కుటుంబ సభ్యులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు మీ అందరికీ కూడా బాగా స్పష్టంగా తెలుసు, రేపు 2024లో గెలిచినమ్మంటే కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ప్రతి నెల కూడా 1500 రూపాయలు పింఛన్ రూపంలో ప్రతి ఒక్క మహిళకి కూడా అందజేస్తా ఉన్నాం. అదే విధంగా ఒక చరిత్రాత్మకమైన డెసిషన్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రకటించడం జరుగుతూ ఉంది. 50 సంవత్సరాలకే 4000 రూపాయల పెన్షన్ ని ప్రకటించిన ఏకైక నాయకుడు. బీసీలందరికీ కూడా, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నుముక్క. అనేక తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీకి ఒక వెన్నుముక్కలా నిలిచిన బీసీ సోదరులకి నేనున్నానంటూ అని చెప్పి ప్రకటించిన ఏకైక నాయకుడు మనందరి ప్రీతం నాయకుడు నారా చంద్రనాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ, మన బీసీ సోదరులందరికీ కూడా 145 కులాల పైన ఉన్న బీసీ సోదరులందరికీ కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మరి అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా మనం ప్రోత్సహిస్తూ మనం ఎన్నంటే ఉంటున్న తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకోవాలా, లేదా ఇంటి మీద పన్నులు, గ్యాస్ బండ్ ధరలు కానీ పెంపులు కానీ, కరెంటు ఛార్జీలు కానివ్వండి, నీటి మీద, ఇంటి మీద, చెత్త మీద కూడా పన్నేసి చెత్త ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకొకసారి కనుక అధికారం ఎక్కించామంటే మన అందరం కూడా వలస ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. రేపు అధికారంలోకి వచ్చామంటే అన్ని చెత్త మీద కానీ, ఇంటి మీద కానీ, నీటి మీద కానీ ఉన్న పన్నులన్నింటినీ కూడా రద్దు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిత్యావసర ధరలు ఏ విధంగా అయితే ఉప్పు, పప్పు, చింతపండు, కందిపప్పు ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయో ఇక్కడున్న మహిళా సోదరులందరికీ కూడా బాగా తెలుసు. మరి ఈ పెరిగిన ధరలన్నీ మనం భరించాలన్నా మన ఆదాయం ఏమైనా పెరిగిందా అని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎవరికి కూడా ఇంట్లో పురుషులకు ఉద్యోగాలు లేవు, ఎవరికి కూడా వ్యాపారాలు లేవు. మరి ఇలాంటి తరుణంలో మళ్ళీ మన స్వర్ణ యుగం లాంటి
మన పరిపాలన రావాలన్నా రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఏది చేసినా కూడా ఒక్క ఈ 23 రోజులు మాత్రమే అని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. మే 13వ తారీఖున మనం చేసిన మొత్తం కష్టానికి కూడా ఫలితం రాబోతా ఉంది. ప్రతి పని కూడా దగ్గరుండి చక్కగా మన ప్రీతం నాయకుడు బోండమ్మ గారితో కూడా చేపించుకున్నాం. ఈ సెంటర్ నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో ఉరకలించి పరిగెలెత్తించే విధంగా కూడా పని చేసుకుందాం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా అనేక మందికి కుటుంబం చాలా సందేశాలు చూస్తా ఉన్నారు. టీవీలు అన్నింటిలో కూడా ఏదో కోడికత్తి డ్రామా 2కి తెలలేకుని వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఇక్కడ నూతనంగా వచ్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కానీ అదేవిధంగా స్థానిక ఎంపీకి కానీ మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం. బోండమ్మ గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే గౌరవం ఉంది. కానీ అలా అని చెప్పి మేము మా నియోజకవర్గంకి వచ్చినప్పుడు ఎటువంటి ఇలాంటి పిల్ల సన్నివేశాలు కానీ ఇలాంటి చిన్నపిల్లలు చేసే పనులు ఎప్పుడు కూడా బోండమ్మ గారు చేయరు. ఏదున్నా కూడా దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా బోండమ్మ గారికి ఉందని కూడా బోండమ్మ గారికి అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు ఉంటారేమో, ఇక్కడ బోండమ్మ గారికి ఒక సైన్యమో ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే ఏ కార్యకర్త అయినా సరే అన్న అని పిలిస్తే పలికే ఏకైక నాయకుడు బోండమ్మ గారు. మరి అలాంటి ఆయనకి ఈరోజు దీని దానికి కూడా చేశామని చెప్తే మరి ఎంతమంది వచ్చి కదిలి వస్తున్నారో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి పనులు చేసే ఆలోచన కానీ ఇలాంటి పనులు చేసే తీరిక కూడా ఆలోచించి చేసేంత తీరికే ఫస్ట్ బొమ్మ గారికి లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి ఎవరైతే మా మీద ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఇంకా ఆయన చేయాల్సి చాలా ఇంకా అభివృద్ధి పనులు ఏ విధంగా వెళ్దాం, జనాల్లో ఏ విధంగా వెళ్దాం, రేపు మనం గెలిచాక జనాలకి ఏం చేద్దాం ఆలోచనలోనే సమయం తీరిక పార్టీలో చేరికలు కానీ అనేక విధాలుగా ఎక్కువైపోయి సమయం రాత్రి 12 అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. ఇంకా అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఇటు పక్కన వెల్లుల్లి పైగాడు ఉంటాడు, వాడిని కొట్టండి ఈయన కొట్టండి, వాడికి చెప్పాలి ఇది చెప్పాలని తీరిక సమయం కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎవరికో కాలు మీద రాయి పడితే ఈ వెల్లుల్లి పైగాడు మరి బుద్ధి బుర్ర మోకాలు చిప్పల్లో ఉందా ఈ కొబ్బరి చిప్పలు గాడి కానీ కూడా ఈ సందర్భంగా ఒకసారి మేము అందరం ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇలాంటి ఉడత ఊపులకి పిల్ల చేష్టలకి జనాలు రాష్ట్రంలో జనాలు చీకొట్టారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నారు. అదే ఎన్నిసార్లు ప్రతి ఎన్నికల్లో కూడా శవరాజకీయాలు. మొన్న ఏమో కోడికత్తి శ్రీను పాప 5 సంవత్సరాలు దళితుడిని అకారంగా పని చేసుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. మొన్న చూసాం శిరోమండం కేసు 27 సంవత్సరాల కిందట కోట త్రిమూర్తుల్ని 18 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు. అంతేకాదు ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్ గా డ్రైవర్ ని దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అదే అనంతబాబుని మొన్న సిద్ధం సభల్లో పక్కన పెట్టుకొని తిప్పుకున్న చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది, ఈ పార్టీది అని కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో ఇలాంటి హంతకులు కానీ ఇలాంటి మర్డర్లు చేసుకున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా చంద్రబాబు గారు పక్కన పెట్టుకున్నారా? అలాంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన పార్టీలో అసలు ఎప్పుడైనా ఉన్నారా అని కూడా మనం అందరం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఎవరు హత్య రాజకీయాలు చేసేది, ఎవరు ఇలా ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలకు పాల్పడేదని ప్రతి ఒక్క స్థానికుడికి, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఏంటి వాస్తవం ఏది అవాస్తవం అనేది అందరూ కూడా చూసుకునే ఒక పరిస్థితి ఈ రోజు అందరి చేతుల్లోనే ఉంది. ఇంతకుముందు అంటే కాలంలో రేడియోల్లోనో టీవీలోనో లేకపోతే పేపర్లో చూడాలి, ఇప్పుడు అందరి చేతుల్లోనే మొత్తం ప్రపంచమే ఉంది. అందరు కూడా స్పష్టంగా తెలుసుకుంటా ఉన్నారు వాస్తవాలు ఏంటనేది. కాబట్టి నేను మీ అందరికి కూడా ఇలాంటి ఉడత ఊపులకి భయపడేది తెలుగుదేశం పార్టీ కాదు, బోండమ్మ గారు అంతకన్నా కాదు అని కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి నా ప్రీతమ మహిళా సోదరులందరికీ అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా చేతులెత్తి జోడిస్తూ 23 రోజుల్లో తప్పకుండా కూడా బోండమ్మ గారి గెలుపుకి మీరందరూ కూడా మీ వంతుగా తప్పకుండా కృషి చేయాలని కూడా మీ అందరికి కూడా చేతులెత్తి పెట్టుకుంటా ఉన్నాను. తప్పకుండా అన్ని విధాలుగా కూడా ఈ నియోజకవర్గాన్ని తప్పకుండా ఎమ్మెల్యేనే కాదు మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు గారి దీవెనతో రాష్ట్రంలో మంత్రి కూడా అవుతారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఎక్కువ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అందరూ కూడా తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలని కూడా కోరుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా ఏర్పాటు చేసిన మన పైడి శ్రీను గారికి కానీ, పైడి తులసి గారికి కానీ, ఇక్కడ ఉన్న కొండ గారికి కానీ, డివిజన్ నాయకులు కార్యకర్తలు అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు శంకర్ గారికి కానీ, అదేవిధంగా కమిటీ సభ్యులు అందరికీ కూడా నా పేరున ఎవరైనా మర్చిపోతే మన్నించండి. అందరికి కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పార్టీలో జాయినింగ్ అయ్యే వాళ్ళు లోన్ రండి.